నమస్కారము. టెట్ రాయదలుచుకున్న మరియు పోటీ పరీక్షలు లేదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాయదలుచుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ చాలా ముఖ్యము. అది మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ వేరువేరు టాపిక్స్ అంటే ఇంగ్లీష్లో ఉండేటువంటి గ్రామర్ పాయింట్స్ అన్నిటి మీద చిన్న పరీక్షలాగా నిర్వహించబడుతున్న ఈ పేపర్లో ఉండేటువంటి 30 బిట్లకి సాల్వ్ చేస్తూ ఆ సాల్వేషన్ లేదా ఆ పరిష్కారాలకు కారణమైనటువంటి విషయాల్ని మీకు తెలియజేస్తూ వివరిస్తూ ఇక్కడ ఈ 30 బిట్స్కి ఆన్సర్స్ చేస్తున్నాను. తర్వాత నా టాపిక్స్లో టాపిక్ వైజ్గా నేను మీకు ఎక్సర్సైజ్ కూడా ఇస్తుంటాను. ప్రతిదీ మీకు అర్థమయ్యేటట్టు బోధించగలను. ఇక్కడ మీకు ఇలాంటి బోధన మీకు ఎంతమాత్రం ఉపయోగపడుతున్నది మీరు కామెంట్ సెక్షన్లో తెలిపితే అది ప్రోత్సాహకంగా ఉండి నేను మరి కాస్త ఇలాంటి ప్రయోగం చేస్తూ ముందుకు పోగలను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. తప్పనిసరిగా మీ స్నేహితులకి ఈ వీడియోకి సంబంధించి తెలియజేసి వాళ్ళని కూడా బాగా ఉపయోగించుకునే విధంగా చూడండి. ముఖ్యంగా ఇక్కడ దాకా క్వశ్చన్ పేపర్ మీకు ఇచ్చాను, తర్వాత మీకు సమాధానాలు కూడా రాస్తున్నాను. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ముందు మీకై మీరు ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఆన్సర్స్తో పోల్చుకోండి, అప్పుడు మీకు ఉపయోగపడుతుంది. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ప్రాపర్ టెన్స్ ఫామ్. సరైనటువంటి టెన్స్ ఉండే వాక్యాన్ని మీరు ఎన్నుకోండి. ఏ హీ గో టు స్కూల్ ఎవ్రీడే. ఈ తర్వాత గో రాకూడదు, ఎందుకంటే హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్కు ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఈఎస్లు చేర్చాలి సందర్భోచితంగా. ఇక్కడ సి ఆన్సర్ అవుతుంది. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. అలానే 62 చూడండి. చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. అంటే పంక్చువేషన్ అంటే కామా ఫుల్ స్టాపులు ఉన్న సరైన వాక్యాన్ని చూడండి. ఏ ఫస్ట్ వాటిలో క్యాపిటల్ లేదు, బి బాగానే ఉంది, సిలో క్యాపిటల్ ఉంది, డిలో క్యాపిటల్ లేదు ఫస్ట్లో, కాబట్టి ఏడీలు ఖచ్చితంగా తప్పు. తర్వాత వాట్ ఏ బ్యూటిఫుల్ డే ఇట్ ఈజ్, ఇది ప్రశ్నే కాదు, ఆశ్చర్యార్థకం, కాబట్టి క్వశ్చన్ మార్క్ ఉండకూడదు, ఎక్స్క్లమేటరీ ఉండాలి. బి ఆన్సర్ అవుతుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ డే ఇట్ ఈజ్, ఇది ఆశ్చర్యార్థకం గుర్తున్నదే కరెక్ట్ అవుతుంది, కాబట్టి బి ఆన్సర్. 63 ఫిల్ ఇన్ ద బ్లాంక్. షీ డాష్ ఏ సాంగ్ నవ్. ఇప్పుడు పాడుతూ ఉన్నది అనే ఉద్దేశం. నవ్ అంటే నవ్ అనేది మీరు ఇండికేటర్గా తీసుకోండి. దాని ప్రకారము సింగ్స్ కాదు, షీ సింగ్స్ అంటే పాడుతుంది అని. ఇప్పుడు పాడుతుంది కాబట్టి కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి, ప్రజెంట్ కంటిన్యూస్, అది కూడా ఈజ్ సింగింగ్ కరెక్ట్ అవుతుంది. 64 ఐడెంటిఫై ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్. హీ సెడ్ ఐ ఆమ్ రీడింగ్. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి రాయాల. ఇక్కడ రాసే చూసుకోండి మీరు పక్కన, సరిపోతుంది. హీ సెడ్ దట్. ఐ అంటే హీ అనే అర్థం. హీ వాజ్ రీడింగ్. యామ్ కాస్త వాజ్గా మారుతుంది, పాస్ట్ కంటిన్యూస్. హీ సెడ్ దట్ హీ వాజ్ రీడింగ్. 65 చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. సరైన ప్యాసివ్ వాయిస్ రూపాన్ని చూడండి. ద టీచర్ టీచర్స్ ఇంగ్లీష్, కాబట్టి సింపుల్ ప్రెజెంట్ ఉంది. ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై ద టీచర్, అది కరెక్ట్. ఇంగ్లీష్ ఇక్కడ ఆబ్జెక్ట్ అయింది, సబ్జెక్ట్ చేసుకోండి. టీచర్స్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ టాట్ బై ద టీచర్ అని రాస్తే సరిపోతుంది. 66 చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. ఆర్టికల్ సరైన ఆర్టికల్ ఎన్నుకోండి. హీ ఈజ్ డాష్ ఆనెస్ట్ ఆఫీసర్. ఆనెస్ట్ ఆ అని పలుకుతున్నాం కాబట్టి అచ్చు స్వరం ఉంది కాబట్టి యాన్ని నిర్ణయించండి, ఏ దీలు కాదు. యాన్ సరైన ఆన్సర్ అవుతుంది. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ బ్రేవ్. బ్రేవ్కి వ్యతిరేక పదం కవర్డ్, పిరికి, అదే. 68 ఫైండ్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సరైనటువంటి స్పెల్లింగ్ ఉండేదిగా చూడండి. ఇవి మామూలుగా పెద్ద దీనికి వివరణ ఏమి ఉండదు, రాంగ్ స్పెల్లింగ్ రాయకుండా చూసుకోవడమే. ఎన్వైరాన్మెంట్, ENVIRONMENT. 69 చూస్ ద కరెక్ట్ ప్రపోజిషన్. సరైన ప్రపోజిషన్ చూడండి. ద క్యాట్ ఈజ్ హైడింగ్. దాంకుంది కాబట్టి ఆన్ అంటే బయటపడుతుంది. ఇంటూ బిట్వీన్ అంటే వస్తువుల మధ్య, కాబట్టి ఇక్కడ సరైన అర్థము అండర్తో వస్తుంది. ద క్యాట్ ఈజ్ హైడింగ్ అండర్ ద టేబుల్ బాగుంటుంది.
చూస్ ద కరెక్ట్ సినానిమ్ ఫర్ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ అనే పదానికి సరైనటువంటి నానా అర్థం క్లవర్. ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఫిగర్ ఆఫ్ స్పీచ్ని అంటే అలంకారాన్ని చెప్పమని. ఈ ఫాట్ లైక్ ఏ లైన్. లైక్ దాని వలె ఉపమాన అలంకారమే తెలుగులో లాగా. ఇది సిమిలి అంటారు. సిమిలి అంటే లైక్ అని కానీ యాజ్ అని కానీ ఈ పదాలని కనుక మీరు చూస్తే దాన్ని సిమిలీగా గుర్తించండి అంతే. 72 ఐడెంటిఫై ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఒకసారి ఒక సమాచారాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఉపయోగించే పదం. హీ ఈజ్ లేట్. ఈజంట్ హీ. ఈజంట్ హీ అని రాస్తే సరిపోతుంది. హీ ఈజ్ దాంట్లో నాట్ అనే అర్థం లేదు కాబట్టి ఏ తప్పు. వాజ్ పాస్ట్ టెన్స్, అక్కడ ఈజ్ ఉంది ప్రజెంట్, అది సంబంధం లేదు. డస్ ఆ వెర్బ్ ఇక్కడ సరిపోదు, ఈజ్కి ఉంది కాబట్టి ఈజ్తోనే వస్తుంది. ఈజంట్ హీ అది ఆన్సర్ అవుతుంది. చూస్ ద సూటబుల్ మోడల్ వెర్బ్. 73 మోడల్ వెర్బ్ అంటే విల్, షల్, కెన్, కుడ్, మే, మైట్, డూ, డస్ ఇవి మోడల్ వెర్బ్స్ అవుతాయి. అలాంటి వాటిని సరిగ్గా ఎన్నుకోండి. యూ షుడ్ ఒబే యువర్ పేరెంట్స్. నువ్వు తప్పనిసరిగా మీ తల్లిదండ్రులని మాట వినాలా. ఇది ఆబ్లిగేషన్ తెలియజేస్తుంది కాబట్టి షుడ్ కరెక్ట్. మైట్ కానీ కెన్ కానీ కుడ్ కానీ ఇవి మూడు సరిపోవు. మైట్ అంటే నువ్వు ఆమోదించవచ్చు, ఆమోదిస్తావా అవకాశాన్ని చూపుతుంది. యూ కెన్ అంటే సామర్థ్యం, నువ్వు ఆమోదించగలవు ఈ మాటకు కూడా అర్థం లేదు. కుడ్ కూడా దాని సేమ్ ఈక్వలెంటే అవుతుంది. కాబట్టి షుడ్ తప్పనిసరిగా అనే అర్థాన్ని ఇచ్చే విధంగా షుడ్ను ఉపయోగిస్తేనే సరిపోతుంది. 74 చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సరైన ఇండైరెక్ట్ స్పీచ్ని ఎంచుకోండి. రవి సెడ్ ఐ విల్ గో టు స్కూల్ టుమారో. కాబట్టి రవి సెడ్ అనే వాక్యాన్ని అలారా రాస్తూ దట్తో నెక్స్ట్ వాక్యాన్ని కలపండి. రవి సెడ్ దట్. ఐ అంటే రవినే కాబట్టి హీ. విల్ సెడ్ని బట్టి పాస్ట్ టెన్స్లోకి వస్తుంది. హీ వుడ్ గో టు స్కూల్. టుమారో కాస్త ద నెక్స్ట్ డే అవుతుంది, లేకుంటే ద ఫాలోయింగ్ డే అని కానీ రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇలా రాసి చూసుకుంటే సరిగ్గా ఏ మాత్రమే దానికి సరిపోతుంది. 75 చూస్ ద రైట్ కొలొకేషన్. అంటే వాడుక భాషలో మనం ఎట్లా ఉపయోగిస్తాము. మేక్ ఏ హోంవర్క్ సరిపోదు. డూ ఏ హోంవర్క్ అది కూడా తప్పే. డూ హోంవర్క్ కొంత మటుకు డూ ఏ హోంవర్క్ కూడా కరెక్టే. కాబట్టి బి కానీ సి కానీ రైట్ అయ్యే అవకాశం ఉంది. సి మోర్ అప్రోప్రియేట్ అంటే ఎక్కువ రైట్ అయ్యే అవకాశం సికి ఉంది. 76 చూస్ ద కరెక్ట్ క్వశ్చన్. సరైన ప్రశ్నని ఇక్కడ ఎంచుకో. వెన్ యు ఆర్ కమింగ్. కాబట్టి ప్రశ్నలో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ కన్నా వెర్బ్ ముందు ఉంటుంది. కాబట్టి వెన్ యు ఆర్ కమింగ్ కాదు, వెన్ ఆర్ యూ కమింగ్ కరెక్ట్. వెన్ ఆర్ యూ కమింగ్. కాబట్టి ఈ క్వశ్చన్స్ని ఎలా తయారు చేయాలో కూడా ఒక వీడియో చేస్తున్నాను, దాన్ని సపరేట్గా మీరు చూస్తే అర్థమవుతుంది. వెన్ యూ కమింగ్ ఆర్, వెన్ యూ ఆర్ కమ్ ఈ మూడు కూడా తప్పే. కాబట్టి వెన్ ఆర్ యూ కమింగ్ అనేది మాత్రమే కరెక్ట్ అవుతుంది. 77 ఫైండ్ ద ఎర్రర్. తప్పు ఏదో చూడు. హీ డోంట్ లైక్ యాపిల్స్. డోంట్ అని అనకూడదు, హీ డజంట్ లైక్. కాబట్టి డోంట్ ప్లేస్ మిస్టేక్ ఉంది, డజంట్ అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డోంట్ని గుర్తించండి. అంటే తప్పు భాగం ఏది అన్నాడు, ఆ తప్పు భాగం డోంట్ అన్నమాట. 78 చూస్ ద కరెక్ట్ కంపారిటివ్ ఫామ్. కంపారిటివ్ ఫామ్ అంటే గుడ్, బెటర్, బెస్ట్ ఇదన్నమాట. ద రోడ్ ఈజ్ డాష్ దెన్ దట్ వన్. ఎప్పుడు కూడా కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్తో వచ్చేటువంటి అడ్జెక్టివ్ తర్వాత దాన్ ఉంటుంది, టిహెచ్ఏఎన్ దాన్. కాబట్టి గుడ్ దాన్ కాదు, మోర్ గుడ్ దాన్ కూడా రాదు. బెటర్ దాన్ దట్ వన్. దిస్ రోడ్ ఈజ్ బెటర్ దాన్ దట్ వన్ అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి 79 ఐడెంటిఫై ద కరెక్ట్ ఇడియం మీనింగ్ టు స్టార్ట్ ఏ కాన్వర్జేషన్. అంటే సంభాషణ మొదలు పెట్టడానికి ఉపయోగపడే ఇడియం. ఇడియం అంటే గ్రాంధికమైనటువంటి భాష. దాన్ని బ్రేక్ ద ఐస్ అంటారు. హూ ఈజ్ దేర్ టు బ్రేక్ ద ఐస్ అంటే ఎవరు సంభాషణ మొదలు పెట్టేవాళ్ళు అని అర్థం అన్నమాట. బ్రేక్ ద ఐస్ అంటే టు స్టార్ట్ కాన్వర్జేషన్ అని అర్థం. ఇది ఇడియం అంటారు. అంటే ముఖ్యంగా ఇది ఇంగ్లీషు సంబంధించినటువంటి గ్రాంధికమైన భాషలో ఉపయోగించే పదం.
చూస్ ద కరెక్ట్ సినానిమ్ ఆఫ్ ఫేమస్. ఫేమస్కి సరైనటువంటి పర్యాయ పదం పాపులర్. చూస్ ద కరెక్ట్ టెన్స్. సరైన టెన్స్ని ఇక్కడ ఎన్నుకో. షీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఈ పదం ఇలాంటి వాక్య ప్రయోగము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే వస్తుంది. మీకు టెన్స్ కూడా నేను చేసినటువంటి వీడియోలో ఉంది, అక్కడికి వెళ్ళి చూస్తే మీకు పూర్తి స్థాయి అర్థమవుతుంది. 82. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ వన్ హూ ఫ్లైస్ అన్ ఏరోప్లేన్. ఏరోప్లేన్ని ఎగరవేసేవాడిని ఏమంటారు? బస్సుని నడిపేవాడిని డ్రైవర్ అంటారు, విమానాన్ని నడిపేవాడిని పైలట్ అంటారు, అలానే షిప్ని సెయిలర్ అంటారు. అట్లా సెయిలర్ కెప్టెన్. కెప్టెన్ అంటే వాళ్ళ యొక్క లీడరు, సెయిలర్ అంటే నావికుడు అని. 83. చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ని ఒక వరుసలో ఉపయోగించాల, ఎట్లంటే అటు ఉపయోగించకూడదు. ముందు చూడండి, షీ బాట్ ఏ డాష్ డ్రెస్ రెడ్ బ్యూటిఫుల్ సిల్కా. బ్యూటిఫుల్ సిల్క్ రెడ్డా, బ్యూటిఫుల్ రెడ్ సిల్కా అంటే ముందు గుణము, రంగు, తర్వాత పదార్థము చెప్పే ఒక క్రమం ఉంది. ఇది తరచుగా మనము వాడటం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇందులో బ్యూటిఫుల్ రెడ్ సిల్క్ అంటాం కరెక్ట్ అవుతుంది. ఐడెంటిఫై ద కరెక్ట్ ప్లూరల్ ఫామ్. సరైన బహువచన రూపాన్ని ఎంచుకోండి. చైల్డ్స్ అనే పదం లేదు, చిల్డ్రన్స్ లేదు. చైల్డ్ అంటే పిల్లవాడు లేదా పిల్ల, చిల్డ్రన్ అంటే బాలురు లేదా బాలికలు, బహువచనం చిల్డ్రన్ అనేది కరెక్ట్ అవుతుంది. చూస్ ద కరెక్ట్ ఫ్రేజల్ వెర్బ్. ఫ్రేజల్ వెర్బ్ అంటే తెలుసు కదా, క్రియ. వెర్బ్కి ఒక ప్రపోజిషన్ కలిపితే దాన్ని ఫ్రేజల్ వెర్బ్ అంటారు. అంటే ఒక వెర్బ్కు ఒక ప్రపోజిషన్ చేరితే ఒక్కొక్క అర్థం వస్తుంది. లుక్ ఫార్ అంటే వెతకడము, లుక్ ఇంటూ అంటే పరిశీలించటము, లుక్ ఎట్ అంటే చూడటము, అట్లా వస్తాయి అర్థాలు. కాబట్టి హీ లుక్డ్ ఫార్ ద లాస్ట్ కీ అంటే వెతుకుతున్నాడు, కోల్పోయినటువంటి తాళపు చెవిని వెతుకుతున్నాడు అని. లుక్ ఫార్, లుక్డ్ ఫార్ ఇక్కడ కరెక్ట్. 86. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ పొలైట్. పొలైట్ అంటే గౌరవంగా, దానికి వ్యతిరేక పదం ఏంటి? మొరటుగా, రూడ్. జెంటిల్ అంటే పొలైట్కి సమానమైన అర్థమే జెంటిల్, కాబట్టి అది కాదు. యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పొలైట్ అనే దానికి జెంటిల్, కైండ్, హంబుల్ ఇవన్నీ కూడా ఇంచుమించు కుడి ఎడమలుగా అదే అర్థాన్ని ఇస్తాయి. పూర్తి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేది మాత్రం రూడ్. 87. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ఫామ్. సరైన క్వశ్చన్ ఫామ్ని ఎంచుకోండి. అంటే ఇది క్వశ్చన్ ట్యాగే. ట్యాగ్ అంటే తెలుసు కదా, ఎట్లా రాయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి సహాయక క్రియ ఏదంటే అదే వచ్చేస్తుంది. కెన్ ఇక్కడ సహాయక క్రియ ఉంది కాబట్టి కెన్. ఇచ్చిన వాక్యంలో నాట్ లేదు కాబట్టి నాట్. ఆడమనిషి కాబట్టి షీ. కెనాట్ షీ, దాన్ని షార్ట్కట్లో కాంట్ షీ అని రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే కెనాట్ షీ 3 సిలబల్స్గా పలికేది, కాంట్ షీ 2 సిలబల్స్గానే పలకటానికి, అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువ ఉపయోగపడుతుంది కాబట్టి అబ్రివేషన్తోనే అలా రాస్తే క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. కాబట్టి బీనే కరెక్ట్ ఆన్సర్. 88. చూస్ ద అప్రోప్రియేట్ ప్రపోజిషన్. సరైన ప్రపోజిషన్ ఎన్నుకోండి. ఈజ్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్. ఫాండ్ అనేటువంటి ఆ విశేషానికి ఆఫ్ ఏ సరైనటువంటి ప్రపోజిషన్, మరి ఏది ఇతరది రాదు. 89. చూస్ ద సూటబుల్ వెర్బ్ ఫామ్. సరైనటువంటి వెర్బ్ ఫామ్ని ఎన్నుకోండి. హీ డాష్ ఏ లెటర్ రైట్ నౌ. రైట్ నౌ అంటే ఇప్పుడు రాస్తున్నాడు అనే అర్థం వచ్చింది కాబట్టి, ఇప్పుడు జరుగుతున్న పని కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలా. ఈజ్ రైటింగ్. 90. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. స్పెల్లింగ్ టెస్ట్ ఇది. మీకు స్పెల్లింగ్ నేర్చుకొని ఉంటారు కాబట్టి కరెక్ట్గా స్పెల్లింగ్ జాగ్రత్తగా రాసేసేయండి, అంతే. రేపు టెట్ పరీక్షలో వచ్చేటువంటి ప్రశ్నలు ఇలా ఉంటాయని చూపించడానికి ఇలా 2 క్వశ్చన్ పేపర్లో అంశాలని నేను మీకు ఆన్సర్లు చేసి చూపించాను. ఇక నుంచి ఒక్కొక్క టాపిక్ వైజ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, వాటిని చూచి రాయటం నేర్చుకోండి. పైగా దాంట్లో వివరణ కూడా ఇస్తాను. కాబట్టి సులభంగా మీకు అర్థమయ్యే విధంగానే నేను తయారు చేస్తున్నాను అనే విషయాన్ని గమనించండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రుల దృష్టికి కూడా తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయని నా యొక్క ప్రగాఢ విశ్వాసం. మీకు ఏదన్నా అనుమానాలుంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే తప్పనిసరిగా స్పందిస్తాను.
జై హింద్.